హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చాలామంది అయితే కోళ్ళు చనిపోతున్నాయి, రోగాల బారిన పడుతున్నాయి. సో న్యాచురల్గా మెడిసిన్ కావాలని అయితే చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడైతే మీకైతే న్యాచురల్గా నేను ఒక రెమెడీని అయితే చూపిస్తాను. ఇది మీరు యూజ్ చేసుకుంటే ఏంటంటే మీ కోళ్ళకైతే ఎలాంటి అనారోగ్య సమస్యలు అయితే రావు. ముందుగా వచ్చేసి అయితే మనం అల్లం ఉంటుంది కదా, వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలి. ఒక 2-3 వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలి. మీ కోళ్ళ బట్టినైతే మీరు అయితే తీసుకోండి. అలాగే వచ్చేసి అల్లం ఒక 2 రెమ్మలు తీసుకోవాలి. అలాగే వచ్చేసి బెల్లం, ఈ బెల్లాన్ని తీసుకొని వీటితో పాటుగా మనమైతే ఒక చిటికెడంత పసుపునైతే వేసుకోవాలి. వేసుకొని మనం దీన్ని ఏం చేయాలంటే ఇదైతే దంచుకోవాలి. ఇప్పుడు వాతావరణం అయితే చల్లగా ఉంది కాబట్టి కోళ్ళకైతే అనేక రోగాల సమస్యలు అయితే వస్తున్నాయి, వీటికి కూడా అవుతున్నాయి. సో న్యాచురల్గా మనం ఇలా 20 రోజులకు ఒక కంటిన్యూస్గా 3 రోజులు లేదా ఇలా వాతావరణం చేంజ్ అయినప్పుడల్లా లేకపోతే 10 రోజులకు ఒకసారైనా ఇలా పెట్టుకుంటే ఏంటంటే మన కోళ్ళు అయితే అనారోగ్య సమస్యలకు అయితే గురి కావు. మన అల్లం వెల్లుల్లి ఏంటంటే డిసీజెస్ రెసిస్టెన్స్కి అయితే ఉపయోగపడుతుంది. అంటే కోళ్ళలోనైతే రోగనిరోధక శక్తిని అయితే పెంపొందించి అయితే కోళ్ళు రోగాల బారిన పడకుండా అయితే చూసుకుంటుంది. అలాగే అల్లం వచ్చేసి అయితే మంచి ఇమ్యూనిటీని అయితే పెంచుతుంది. ఈ బెల్లం ఉంది కదా, ఈ బెల్లం వచ్చేసి అయితే కోళ్ళల్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా అయితే చూసుకుంటుంది. సో ఇలాగైతే ఉపయోగపడుతుంది. పసుపు అనేది అయితే మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. మీరు ఇలా న్యాచురల్గా 20 రోజులకు ఒక 3 రోజులు లేకపోతే 10 రోజులకు ఒకసారి ఇలా పెట్టుకుంటే ఏంటంటే కోడి పిల్లలకి అయితే ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఆరోగ్యంగా అయితే ఉంటాయి. నేనైతే ఇదైతే మార్నింగ్ అయితే తీసుకుంటున్నాను, ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే వెదర్లో అయితే చాలా చేంజ్ అయితే వచ్చింది. ఇప్పుడైతే మనం కొద్దిగా అయితే గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే వెదర్ అయితే చాలా చల్లగా ఉంది కాబట్టి ఇప్పుడైతే గోరువెచ్చని నీళ్ళు అయితే తీసుకోవాలి. నేనైతే గోరువెచ్చని నీళ్ళు అయితే ఇలా ఇందులో పెట్టుకున్నాను. ఇలా గోరువెచ్చని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వచ్చేసి మన దీనికైతే కొంచెం ఉంది కదా, అది కూడా ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను ఇందాకైతే కంట్రోల్ బియ్యం ఉంటాయి కదా, వాటిని అయితే నూకల లెక్క అయితే పట్టుకున్నాను. ఇలా మిక్స్ చేసుకోవాలి. అలా వచ్చేసి నా దగ్గర అయితే మొక్కజొన్న పిండి అయితే ఉంది, అది కూడా కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటాను. కోళ్ళకైతే మంచి ప్రోటీన్ మొక్కజొన్న పిండి అనేది. కోళ్ళు అనేది ఎదుగుదలకైతే చాలా ఉపయోగపడుతుంది మొక్కజొన్న పిండి అనేది. అలాగే వచ్చేసి మన దగ్గర అయితే తౌడు ఉంది. తౌడు కూడా నేనైతే రీసెంట్గా అయితే ఒక 3 కిలోలు అయితే తెచ్చాను. అది కూడా కొద్దిగా అయితే తీసుకున్నాను. ఇప్పుడు తీసేసుకొని అయితే కలుపుకోవాలి మనం మొత్తం. ఇలా అయితే మొత్తం అయితే కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చలి అయితే తీవ్రత అనేది అయితే పెరిగింది కాబట్టి మనమైతే గోరువెచ్చని నీళ్ళు అయితే యూజ్ చేసుకోవాలి. మరీ లొచ్చు కాకుండా ఇలా అయితే చేసుకోండి, మరీ లొచ్చు కాకుండా. ఇలా మొత్తం కలిసేటట్టు అయితే ఇలా అయితే కలుపుకోండి. ఇదైతే ఫీడ్ కూడా అయితే మంచి ఫీడు. కంటిన్యూస్గా అయితే నేనైతే డైలీ ఒక 3 టైమ్స్ ఇస్తాను, 20 డేస్కి ఒకసారి. ఎలాంటి మెడిసిన్ వాడను ఇది యూజ్ చేసినప్పుడు అయితే. నేను ముందుగా కూడా మెడిసిన్స్ ఎందుకు చేసిన అంటే అందరికీ అవగాహన రావాలి. మెడిసిన్స్ మీద అనేది చేశాను కానీ మొత్తం మెడిసిన్స్ మీద మన కోళ్ళను బతికించాలనే ఉద్దేశంతో అయితే నేనైతే చేయలేదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి అయితే ఎలాంటి మెడిసిన్స్ అయితే వాడను. 20 డేస్కి ఒక 3 డేస్ అయితే కంటిన్యూగా ఇలా ఇచ్చుకోండి, లేకపోతే 10 డేస్కి ఒకసారి అయినా ఇలాగైతే ఇచ్చుకోండి. ఇప్పుడు మన కోళ్ళని అయితే తీసి పెట్టుకున్నాం. ఒకటే మొత్తుకుంటున్నాయి ఇందాక నుంచి. అలా వచ్చేసి ఇది మన కోళ్ళ షెడ్.
అయితే అవి విడిచిపెట్టుకున్నాను. ఇదైతే దాటిని తినేది కాదు. అలాగే వీటితో పాటుగా కొన్ని ఉల్లిపాయలు కూడా అయితే ఇచ్చుకోండి కోళ్ళకి, మంచిగా ఉంటుంది. చూడండి ఎంత మంచిగా తింటున్నాయి కోళ్ళు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. వీటితో పాటుగా అయితే అప్పుడప్పుడు అయితే కొన్ని ఉల్లిపాయలు కూడా అయితే ఇచ్చుకోండి కోళ్ళకి. ఇలాంటి వాతావరణం చల్లబడ్డప్పుడు ఉల్లిపాయలు కొన్ని ఇచ్చుకుంటే ఏం కాదు, మరీ ఎక్కువ మోతాదులో కాకుండా కొద్దిగా మోతాదుగా అయితే ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఎక్కి తింటున్నాం. వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి మనం అయితే కొన్ని అయితే వేరే దాంట్లో తీసుకొని వేరే కోడి పిల్లల్ని అయితే తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇదైతే ఆ చిన్న పిల్లలకైతే పెట్టుకున్నాం, కోడి పిల్లలకి. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇష్టంగా తింటున్నాయో. కానీ ఈ కోడి పిల్లలు మాత్రం అసలు వేరే ఫ్రెండ్స్. ఈ కోడి పిల్లలు అయితే వీటికి నేను ఒక లసోటా వ్యాక్సిన్ వేయలేదు, కరెక్ట్ ఫీడ్ పెట్టలేదు. పొద్దుగాల పోతే బయటికి ఈవినింగ్ వస్తాయి. వీటికైతే డిసీజ్ రెసిస్టెన్స్ అయితే పవర్ అయితే ఎక్కువ ఉంటుంది. సో నేను వీటినే డెవలప్ చేసుకోవాలని చూస్తున్నాను ముందరైతే ఫ్యూచర్లో. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.